బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సీఎం చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల కట్టబోతున్న చంద్రబాబు రేవంత్ కు దేవుడిగా కనిపిస్తున్నారని, బనకచెర్లను ఆపాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ చచ్చిన పాములా కనిపిస్తోందన్నారు. బాబు కోసం, బనకచెర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి బ్యాక్ మ్యాన్ గా మారిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. మీద ఈ బొంకుడు రాజకీయాలు బంధు పెట్టు. రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం, బంకచెర్ల కోసం బొంకు మ్యాన్ గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు, అన్ని నిజాలు మాట్లాడతలేవు. నువ్వే చెప్పినావు. అయినా ఏం చెప్పినావు నువ్వు? నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ తెలుగుదేశం, నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలాసార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నీ స్కూలింగు, కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు. ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది. ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి కృష్ణా జలాల్లో 65 టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇలా గోదావరి బనకచెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది? నీ స్కూల్ ఏజ్లో, కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేవు.